ఈ అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి స్త్రీ శోభకృత నామ సంవత్సరం 2024 మార్చి 31 ఆదివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. మిమ్మల్ని ఎవరో మోసం చేసే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసి సంతృప్తిని పొందుతారు. వారం మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాలి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. శనిదేవునికి పూజ చేయటం వలన సమస్యలు తీరి శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందచ్చు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఇవాళ బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు ఇది చాలా అనుకూలమైన సమయం. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. సమయానికి స్నేహితులు సహాయం అందజేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇతరుల సమస్యల్లో అనవసరంగా తలదూర్చొద్దు. విద్యార్థులు శ్రమ పడితే చదువులో మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్, రాజకీయ, సామాజిక సేవా రంగాల వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్యకు సానుకూలంగా పరిష్కారం దొరుకుతుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఆకుపచ్చ రంగు గాజు సీసాలో పూసి సూర్యకాంతిలో ఉంచండి. కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని తెస్తుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: దేవుడు కృష్ణుణ్ణి ఆరాధించండి మరియు సంతోషంగా సంతృప్తి చెందిన వ్యక్తులతో నిండి ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.